వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగిన దాడి అని ధ్వజమెత్తారు. అధికార మదంతో సోయి మరిచి వ్యవహరిస్తున్న హస్తం నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందని మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కు ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన గూండాలను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు క్షమార్హం కాదని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది సమాజంలో అరాచకం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, భవిష్యత్తు కాలంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేతనపల్లిలో కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు తిప్పికొట్టారన్నారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. తమ కూటమికి క్లియర్ మెజారిటీ ఉన్న ఎన్నికలు జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ పదే పదే చైర్మన్ ఎన్నికకు అడ్డంకులు సృష్టించిందన్నారు. కాంగ్రెస్ అధికార మదానికి ఇవాళ బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు బుద్ధి చెప్పారని అన్నారు. హస్తం పార్టీ ఎన్నిసార్లు ప్రలోభాలకు గురి చేసినా కూటమి కౌన్సిలర్లు తలొగ్గలేదన్నారు కోవా లక్ష్మి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక కోసం చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ నిర్మాణంపై నిరసన కార్యక్రమం చేపడతామన్నందుకే సిఐడి నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. నాతో పాటు నా సతీమణికి సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. సిఐడి నోటీసులు ఇవ్వాల్సి వస్తే 108 సార్లు ఫైరింగ్ జరిపిన కరీంనగర్ సిపికి నోటీసులు ఇవ్వాలన్నారు. చట్టాన్ని గౌరవించాను కాబట్టే సిఐడి విచారణకు హాజరయ్యారని కౌశిక్ రెడ్డి తెలిపారు. మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకమని రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకోవడానికే మూసీ ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. సుందరీకరణ చేయాలంటే ముందుగా మూసీ శుద్ధి చేయాలన్నారు. కానీ పరివాహక ప్రాంత ఆవాసాలను కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. మూసీపై ఎన్జీటీఓలో వేసిన నా పిటిషన్ను డిస్పోజల్ చేసిందని, డిస్మిస్ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీకి వివరించిన విధంగా ఏ ఒక్క అంశం పాటించకపోయినా మేము మళ్లీ కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాజీపేటను డివిజన్ గా ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. కాజీపేట రైల్వే డివిజన్ ప్రకటన రాకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్ గా ప్రకటించాలని దాస్యం డిమాండ్ చేశారు. లేదంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పూర్తి చేశారని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా మిగిలిన 10% పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. 95 రోజుల నుండి రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని గట్టు డిమాండ్ చేశారు. చేతికి అంది వచ్చిన పంట చుక్క నీరు లేక ఎండిపోతున్న దృశ్యాన్ని చూసి అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంకు చెందిన రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేశారు. ఆకేరు వాగులో చుక్క నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికందిన పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నీరు రాక పంటను పశువుల మేతకు ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలో ఈ ఏడాది మొక్కజొన్న పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానలు అనుకూలంగా ఉండడంతో రైతులు మంచి దిగుబడిని సాధించారు. గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మద్దతు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. ఇందుకు నిదర్శనమే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూరు గ్రామ సంఘటన. గత 2 సంవత్సరాల క్రితం గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారుకు నిధులు మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీ నుంచి నిధులు విడుదల చేయాలంటే సర్పంచ్ లంచం డిమాండ్ చేస్తున్నాడని సదరు గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పు సప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల దోపిడీ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్లో సముద్ర చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ట్యూనా ఫిష్ కోసం స్థానికులు పోటీ పడుతున్నారు. కిలో సుమారు 600 ధర పలుకుతున్నప్పటికీ కొనుగోలుదారులు ఎగ్గబడుతున్నారు. చేపల నాణ్యత కారణంగా ఎక్కువ ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు అధికారులను నిలదీశారు. కాంట్రాక్టర్లు ఇష్టరీతిగా నాణ్యత లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గ్రామ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తూ రాత్రి సమయంలో మొరంని వెంచర్లకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించారు. రైతు భరోసా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు సీజన్ మొదలైనా పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎకరాకు 15,000 ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి వద్దిరాజు రవిచంద్ర హాజరై మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తితో ఆడాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడలకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భక్త రామదాసు కళాక్షేత్రం నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు మాట్లాడుతూ వెలుగుమట్ల నిర్వాసితులందరికీ కూల్చివేసిన చోటే ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. కూల్చివేసిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రారంభోత్సవం నిలిచిపోయింది. భూ నిర్వాసితులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి గ్రామంలో ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారులు, ప్రజా ప్రతినిధులను రైతులు నిలదీశారు. తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంకా అందలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకొని 15 రోజుల్లో నష్టపరిహారం మొత్తాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామం విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 10వ తరగతి వరకు పాఠశాల లేకపోవడంతో చిన్నతాండ్రపాడు గ్రామ పాఠశాలకు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులు మండుటెండల్లో నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని చూసి గ్రామస్తులు చలించిపోయారు. పెద్ద దన్వాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు నడిపేలా రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అధికారులు చొరవ తీసుకుని ఆర్టీసీ బస్సు వచ్చేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలో వంట గ్యాస్ కొరత తీరడం లేదంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత ఉందంటూ
కోరట్లకు చెందిన గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ అందుబాటులో ఉందని అధికారులు చెప్పినప్పటికీ ఏజెన్సీల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అపహరించడం స్థానికంగా ఆగ్రహాన్ని రగిలించింది. ఈ ఘటనను ఖండిస్తూ మండల కేంద్రంలో కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే శిక్షించాలని సూచించారు. విగ్రహం తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోని 5 చోట్ల దాడులకు దిగారు. దీంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంలో తెల్లవారుజాము వరకు గంజాయి, మందు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండటంతో ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పోలీసులు స్పందించి మందుబాబుల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వనం వేడి జనంలో కలిసిన తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తన సొంత గ్రామానికి చేరుకున్నారు. సుమారు 40 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆయన పెద్దపల్లి జిల్లా మంతనికి వచ్చిన తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్ధంగా పనిచేసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశం లేదని, ప్రభుత్వం అనుమతిస్తే సామాజిక సేవ చేయాలనే ఆలోచన మాత్రం ఉందన్నారు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లను చూస్తే నోరూరుతుంది. పళ్లలో రారాజుగా పిలువబడే మామిడి పండ్లను తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడే తస్మస్ జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్. మార్కెట్లో కృత్రిమంగా పండించే మామిడి పండ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మామిడి పండ్ల పట్ల అక్రమంగా నిలువ ఉంచినా కృత్రిమంగా పండిస్తున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎక్స్ వేదికగా సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తలనీలాలు మొక్కులు చెల్లించుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆలయంలోకి ప్రవేశించి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో మండలంలోని పలు గ్రామాలు వడగళ్ల ధాటికి వణికిపోయాయి. అకాల వర్షం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. మండలంలోని హున్సా, మందర్నా, ఖాజాపూర్, సాలూర గ్రామాల్లో ప్రకృతి ప్రకోపించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ పరిమాణంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్లు కురిశాయి. దీనికి తోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమవుతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని సాలూర మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. డివిజనల్ కమిషనర్లు, జిల్లా మ్యాజిస్ట్రేట్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భయం, హింస, ప్రలోభాలు, బూత్ క్యాప్చరింగ్ వంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు సిఈసి. మాల్దా హింసాకాండ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇంధన సంక్షోభం వేళ పెట్రోల్ ధరలను భారీగా పెంచిన పాక్ సర్కార్కు జనం షాకిచ్చారు. దేశవ్యాప్తంగా షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ప్రజాగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. లీటర్ పెట్రోల్పై 80 మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. డీజిల్ రేట్లను మాత్రం యథాతథంగా ఉంచారు. సాధారణ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ప్రధాని. యుద్ధం మధ్యలోకి పోయే పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. ఇరాన్ యుద్ధం ముగింపు కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో విశ్వవ్యాప్తంగా అబాసుపాలైంది.
ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపే ప్రసక్తి లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితిలో ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇక పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నాయి. ఓవైపు ఇరాన్పై విరుచుకు పడుతూనే మరోవైపు లెబనాన్ పైన దాడులను ఉధృతం చేసింది ఇజ్రాయెల్. రాజధాని నగరం బీరుట్ సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. లెబనాన్లోని మరిన్ని వంతెనలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దళాల భూతల దండయాత్రలో 1300 మందికి పైగా లెబనాన్ వాసులు మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరుస భూకంపాలతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు వణికిపోతున్నాయి. అర్ధరాత్రి 6.3, 5.9, 5.8 తీవ్రతతో వరుసగా భారీ భూ ప్రకంపనలొచ్చాయి. హిందూకుష్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇస్లామాబాద్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఆఫ్ఘనిస్తాన్లో 8 మంది మృతి చెందారు. పాక్లో 3 మరణించారు. మరోవైపు ఉత్తర భారతంలో ఈ భూకంప ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రత కలిగిన ప్రకంపనలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాల్లో సంభవించాయి. అయితే భారత్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చెలియాబిన్స్క్ నుంచి మాస్కో వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఘటనలో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బాధితులను స్థానిక హాస్పిటల్స్కు తరలించారు. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో రైల్లో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. దాదాపు 7 బోగీలు పట్టాలు తప్పాయన్నారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. నమస్తే.